అందరికీ నమస్కారాలు. నా పేరు బాలగుండ శంకరు. నేను ఈ ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమనగా, నాపై 29/10/2025 తేదీన కొంతమంది వైసీపీ రౌడీ మూకలు దాడి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళంతా కూడక మాజీ మంత్రి ఉషా చరణ్ సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులే. వీరంతా నాపై చేసిన దాడి ప్రజలందరికీ తెలుసు. ఉషా చరణ్ కురుబ కులస్తురాలుగా మేము చెప్పుకోవడం మాకు సిగ్గుచేటుగా ఉంది. ఆమె కురుబల పేర్లు చెప్పుకొని, కురుబ కులస్తురాలని చెప్పుకొని, టికెట్ తెచ్చుకొని వైఎస్ఆర్‌సీపీలో గెలిచి మంత్రి పదవి దక్కించుకుంది. సంతోషమే. కానీ కురుబ కులస్తుల పైన దాడి చేయడం ఇది మామూలుగా జరుగుతున్న విషయమే. గతంలో కూడక ఆమె కళ్యాణదుర్గంలో కురుబ కులస్తుల పైన రేవణ కావచ్చు, దొనసాం కావచ్చు, వీళ్ళపైన దాడులు చేయించి ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించి చాలా ఇబ్బందులకు గురి చేసింది. అవన్నీ కాదని చెప్పి అక్కడ ఓట్లేయరని చెప్పేసి ఉద్దేశంతో కళ్యాణదుర్గం వదిలిపెట్టి పెనుగొండకు వచ్చింది. పెనుగొండలో ఏమో చేస్తుంది అనుకుంటే ఆడ ఏం చేయలే. ఇంకా గొడవలు చిచ్చులు పెట్టి ఈరోజు నాపై ఒక కులస్తురాలని చెప్పుకుంటే మాకే సిగ్గైతుంది. ఈరోజు ఇలాంటి రౌడీలను, దుర్మార్గులందరినీ పంపించి నన్ను చంపడానికి ప్రయత్నాలు చేసింది. మేము మా కులస్తుల తరఫున, నా తరఫున చెప్తా ఉన్నాను ఈమెకు, చూడు ఉషమ్మ, నువ్వు రాజకీయాలు కావాలంటే చేసుకో. నిన్ని కురుబ కులస్తులు ఎవరు కూడా నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే నువ్వు చేసే పనులు అలాంటివి. నిన్ను నమ్మి ఏ పార్టీ వాళ్ళు కూడా ఓటు వేయరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. దీంట్లో భాగంగానే నేను నమ్మరనే ఉద్దేశంతో, నువ్వు పెనుగొండలో కూడా టికెట్ రాదనే ఉద్దేశంతో ఈరోజు చిక్బల్లాపూర్ కావచ్చు, టుముకూరు కావచ్చు, అక్కడ ఎంపీకి ట్రై చేసుకోవాలని బీజేపీలతో మతనాలు చేసుకుంటా ఉన్నావు. మంచిదే, నువ్వు ఎక్కడున్నా మంచిదే. కానీ నీకు ఓటేసిన పాపానికి కురుబ కులస్తుల పైన నువ్వు ఇలాంటి దాడులు మానుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాగే కొనసాగితే నీ ఇంటికి ముట్టడించి కులస్తులంతా కలిసి ముట్టడించాల్సి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోమ్మా. నువ్వు ఇప్పుడు కూడా నా పైన దాడి చేసినదే కాకోకుండా ఈరోజు రిమాండ్లో ఉన్న ఖైదీలకు నీ పిఏను పంపించి ఈరోజు కూడా నువ్వు నేనున్నాను, ధైర్యంగా ఉండండి అని హామీ ఇస్తున్నావు. నీ హామీలు ఇవన్నీ మర్చిపోయారమ్మా ప్రజలు. నువ్వు అనుకుంటున్నావేమో మంత్రిగా ఉన్నప్పుడు నేనేమో సహాయం చేశాను. నువ్వు ఏం సహాయం చేయలే. అందరిపైన కులస్తుల పైన దాడులు చేపించినావు. అందుకే నువ్వు ఈరోజు పెనుగొండకి వెళ్ళినావు. ఇంకా రేపు కర్ణాటకలోకి వెళ్ళిపోతున్నావు. ఏదో బీజేపీ పార్టీ తరఫున టికెట్